మంచిర్యాల నియోజకవర్గం ఫరీద్పేట గ్రామంలో కోన ప్రసాద్ అనే మా వైఎస్ఆర్ పార్టీ యాక్టివ్ కార్యకర్త అతని మీద అన్యాయంగా అత్యంత దారుణంగా అతన్ని చంపడం జరిగింది. ఆ ఇష్యూ మీద మొన్ననే ఆ గ్రామంలోకి వెళ్ళి గౌరవ ఎమ్మెల్యే గారు, గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యే కిరణ్ కుమార్ గారు, నేను కలిసి వెళ్ళి ఆ కుటుంబాన్ని కలిసి ఓదార్చుకొని వచ్చాం. ప్రీతం ముఖ్యమంత్రి గారు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటిది చనిపోయినటువంటి అన్ని ప్రాంతాలు కూడా పరామర్శించి వారికి మనోనిబ్బరం కలిగే విధంగా, ఆ కుటుంబాలకు ఆదుకునే విధంగా ఒక మానసిక స్థైర్యాన్ని కల్పించే విధంగా పనిచేయడం జరుగుతుంది. అందులో భాగంగానే నేను మేము వెళ్ళి కలిసి మాట్లాడొచ్చాం. ఒకసారి ఎస్పీ గారికి కూడా రిప్రజెంటేషన్ మళ్ళీ స్వయంగా ఇద్దరం కలిసి వాళ్ళ తాలూకా వాళ్ళ బ్రదరు, ఇంకొక ఆయన పెద్ద ఆయన గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి కలిసి ఇతని మీద రిపోర్ట్ చేసి న్యాయమైనటువంటి దర్యాప్తు జరిగి ఎవరైతే సరైన దోషులో వారికి శిక్షించమని చెప్పి తగినటువంటి చర్యలు తీసుకోమని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది. తప్పకుండా ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. అలాగే మా నియోజకవర్గంలో సంబంధించి గతంలో అల్లాడిపేట అనే విలేజ్లో ఒక హత్య జరిగింది. ఆనాటి అది ఇంకా మరలా రిపీట్ అయ్యే విధంగా వాళ్ళ అబ్బాయికి కూడా ఇప్పుడు అల్లరి చేస్తున్నటువంటి తెలుగుదేశం బ్యాచ్ వాళ్ళకి కూడా దర్యాప్తు చేయించండి, వాళ్ళకి భయపెట్టండి, సరైన చర్యలు తీసుకోమని చెప్పి అది కూడా అడగడం జరిగింది. ఈ రెండింటిపైన సరిగ్గా నేను దర్యాప్తు చేసి సరైన చర్యలు తీసుకుంటామని చెప్పి ఎస్పీ గారు చెప్పడం జరిగింది.